ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, మన కర్మేల్ ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. ఆదికాండం 30వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. లేయా యాకోబునకు 7 బిడ్డల్ని కన్నది. 6 కుమారులు, 1 కుమార్తె. ఏడుగురు పిల్లల్ని యాకోబు కన్న, 1 కుమార్తె, 6 కుమారులు. ఆ తర్వాత మనం 22వ వచనం 23వ వచనం చదివితే 22, 23, 24 దేవుడు రాహేలుని జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భాన్ని తెరిచాడు. లేయా బలహీనురాలే, ఎన్నిక లేనిది, తండ్రి ప్రేమకు కానీ భర్త ప్రేమకు కానీ నోచుకుంది లేయా. అయినా దేవుడు ఆమెను ప్రేమించాడు. బలహీనురాలైనటువంటి ఆమెని దేవుడు బలపరిచాడు. ఆమె బాహ్య రూపం అంత పెద్ద యోగ్యమైనదిగా లేకపోయినా ప్రభు ఆమెను బలపరిచాడు. మనం కూడా ఏ స్థితిలో ఉన్నా ప్రభువుకి మనల్ని మనం సంపూర్ణంగా సమర్పించుకుంటే ఆయన అత్యధికంగా మనల్ని వాడుకుంటాడు. ఇక్కడ రాహేలుని జ్ఞాపకం చేసుకున్నాడంట. ఆమె మనవి విన్నాడు, ఆమె గర్భాన్ని తెరిచాడు, ఆమె నిందను తొలగించాడు, ఆమెకు కుమారుణ్ణి అనుగ్రహించాడు. చూడండి, ప్రభు ఎవరిని తక్కువ చేయడు, ఎవరికి ఇబ్బందులు నష్టాలని బుద్ధిపూర్వకంగా కలిగించాడు. ఎందుకంటే మనం ఉన్నటువంటి స్థితిగతులను సరిచేస్తూ మనల్ని కాపాడే దేవుడు ఆయన. మన హృదయ స్థితిని ఆయన బాగుగా ఎరిగినవాడు. మనం ఎలాంటి వారమో ఆయన పూర్తిగా ఎరిగినటువంటి వాడు. ఆయనకు పూర్తిగా తెలుసు నీ గురించి, నా గురించి. దావీదు అందుకే అంటాడు, నా హృదయాన్ని, నా మనస్సుని, నా తలంపుల్ని, నా నడకను, నా పడకను, నా మాటల్ని ఆయన ఎరిగినవాడు, పరిశీలించేవాడు, పరిశోధించేవాడు. ఆయనకు ముందే తెలుసు. మాట నా నోట రాకముందే ఆయనకు తెలిసిపోద్ది అంటాడు 139వ కీర్తనలో. అప్పుడు గమనించండి, మన జీవితాల గురించి పూర్తిగా ఆయనకు తెలుసు. మన జీవన విధానాన్ని బట్టే ప్రభువు మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. రాహేలుని ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాడు, ఆమె మనవి విన్నాడు, ఆమె గర్భాన్ని తెరిచి 1 కుమారుని ఇచ్చాడు. ఆమె పడినటువంటి నింద, ఆమె మీద ఉన్నటువంటి నిందను తొలగించాడు. తన సౌందర్యాన్ని చూసుకుని గర్వించిన రాహేలు, ఒకప్పుడు భర్త మీద పోట్లాడినటువంటి రాహేలు, తన సౌందర్యాన్ని చూసుకుని గర్వంగా ప్రవర్తించినటువంటి రాహేలు ఇప్పుడు
ప్రార్థన చేస్తా ఉంది. ప్రార్థన విన్నాడు దేవుడు. అందుకే ఏమన్నది అక్కడ, ఆమె మనవి విని విరిగి నలిగిన మనస్సుతో దేవుని సన్నిధిలో ప్రార్థించడం కోసమే దేవుడు ఆమెను ఆ శ్రమలో ఉంచాడు. శ్రమలు వచ్చినప్పుడే మనం భారంగా ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన తప్పక దేవుని సన్నిధికి చేరుతుంది. ఆమె అనుకుంటుంది, దేవుడు నా నిందను తొలగించాడు, నా నిందను తొలగించాడు. ప్రభు ఆమె నిందను తొలగించాడు. ఆమె నిందను తొలగించాడు. ఆమె మనవి విన్నాడు. ఎందుకంటే ఆమె నింద ఎందుకు అంటే బిడ్డలు లేకపోవడం. ఈనాడు మనం కూడా నిందించబడాల్సిన వారం. ఎందుకంటే ఆత్మీయంగా మనం ఎవరిని కనలేని స్థితిలో ఉన్నాం. ఒక్క ఆత్మను కూడా సంపాదించకుండా ఉండే స్థితి చాలామందికి ఉంది. ఇది ఎంతో హీనమైనటువంటిది. ప్రభు పిల్లలు భారంతో పనిచేసి ఆత్మలను సంపాదించడం ఆశీర్వాదకరం. ఆత్మీయంగా మనం పిల్లల్ని కనాలంటే, భౌతికమైన పిల్లలు దేవుడిచ్చే వరం, అది మన చేతిలో లేదు. కానీ ఆధ్యాత్మికంగా మాత్రం మనం కనాలి. ఆదికాండం 1వ అధ్యాయం మనం ధ్యానం చేసుకుంటే, కనెను 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 అనే మాట ఎక్కువగా చదువుతాం. యూదులు బబులోనికి చెరలో కొనుపోబడిన తర్వాత కూడా చెరలో కూడా కన్నారంట. చెరలో కూడా కన్నారు. అంటే ఎక్కడున్నప్పటికీ, శ్రమలో ఉన్నా, కష్టంలో ఉన్నా, సుఖంలో ఉన్నా, శాంతిగా ఉన్నా, అసమాధానంగా ఉన్నా, దుఃఖంలో ఉన్నా, ఆనందంలో ఉన్నా, ఎప్పుడు కూడా మనం ఎక్కడున్నా సరే కనాలి. నీవున్న ఆఫీసులో కావచ్చు, నీ బంధువుల మధ్యలో కావచ్చు, నీ స్నేహితుల మధ్యలో కావచ్చు, నీవున్న గ్రామంలో కావచ్చు, నీవున్న పట్టణంలో, నీవున్న వాడలో, నీవున్న పేటలో, నీవున్న ప్రదేశంలో నువ్వు ప్రభు కొరకు ఆత్మలను సంపాదించాలి. ఇది ఆత్మీయంగా కనడం అంటే. కాబట్టి ఇక్కడ ఒక కుమారుని కన్నది. ఆ కుమారునికి ఒక పేరు పెడతా ఉంది 24వ వచనంలో. యెహోవా మరి ఒక కుమారుని నాకు దయచేయును కాక అనుకొని అతనికి యోసేపు అని పేరు పెట్టినట్ట. యోసేపు అంటే అభివృద్ధి నొందించు దేవుడు, అభివృద్ధి పొందించును గాక అని అర్థం. దేవుడే అభివృద్ధిని కలిగించేవాడు. ఇక్కడ ఈమె ఈ మాట చెప్తుంది అంటే ఆమె యొక్క విశ్వాసం ఇంకా పెరుగుతుంది. ఆమె విశ్వాసం ఇంకా పెరుగుతుంది. ప్రార్థన విన్నాడు దేవుడు, గర్భాన్ని తెరిచాడు, ఒక బిడ్డను కనేసింది. చాలా ఆనందపడిపోతుంది, చాలా ఆనందపడుతుంది. నా నిందను దేవుడు తొలగించేశాడు అంటుంది. ఇంకేముంటుంది? యెహోవా మరి ఒక కుమారుని నాకు దయచేయును గాక. ఆలోచన చేయండి. లాబాను కానీ, లాబాను కొడుకులు కానీ, లేయా కానీ, రాహేలు కానీ, వీళ్ళెప్పుడు కూడా దేవుణ్ణి సేవించి ఉన్నవాళ్ళు కాదు. మరి వీళ్ళు ఎలా తెలుసుకున్నారు దేవుని గురించి? ఎలియాజరు వచ్చి చెప్పాడు ఒకప్పుడు,
వాళ్ళు అప్పటికి వీళ్ళు పుట్టలేదు. ఇప్పుడు యాకోబు వచ్చాడు. లాబానికి ఎలియాజరు తెలుసు, యాకోబు కూడా తెలుసు. ఎలియాజరు చెప్పిన మాటలు తెలుసు లాబానికి. యాకోబు యొక్క స్థితిగతులు కూడా తెలుసు. అంటే దేవుడు తెలుసు, కానీ అతను ఇంకా తన విగ్రహారాధన మానుకోలేదు. అయితే వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్న దగ్గర నుంచి యాకోబులో ఉన్నటువంటి విశ్వాసం వీళ్ళలో కూడా కాస్త అబ్బింది. వీళ్ళు కూడా ప్రభువుని తెలుసుకున్నారు. రాహేలు పూర్తిగా ప్రభు మీద ఆధారపడలేదు, కానీ లేయ మాత్రం పూర్తిగా దేవుని మీద ఆధారపడింది. రాహేలు ఇంకా తన తండ్రి దేవతల మీద నమ్మిక ఉంది. అందుకే వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయేటప్పుడు తన తండ్రి గృహదేవతలను దొంగిలించింది. అయితే ఇక్కడ విశ్వాసం అభివృద్ధి చెందుతున్నట్టు అనిపిస్తుంది అంతే, కానీ పూర్తి విశ్వాసం ఇంకా పూర్తిగా అభివృద్ధిలోకి వాళ్ళకి రాలేదు. మన జీవితంలో కూడా ప్రభు పట్ల మనకు ఉన్నటువంటి విశ్వాసం అభివృద్ధి చెందాలి. ప్రభు పట్ల మనకున్నటువంటి విశ్వాసం అభివృద్ధి చెందాలి. లూకాసు వార్త 17వ అధ్యాయం. లూకాసు వార్త 17వ అధ్యాయం 5-6 వచనాలు. అపొస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా, మా విశ్వాసము వృద్ధి పొందించు ప్రభువా అంటున్నారు. ప్రభు ఏమన్నాడు? మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కంబళి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రములో నాటబడుమని చెప్పునప్పుడు అది మీకు లోబడును. అపొస్తలులు ప్రభుని అడిగారంట, మా విశ్వాసమును వృద్ధి పొందించు ప్రభువా అని. ఎందుకంటే వాళ్ళ విశ్వాసం ఇంకా పూర్తిగా వృద్ధి చెందలేదు. కాబట్టి వాళ్ళ విశ్వాసాన్ని వృద్ధి చెయ్యి అని ప్రార్థన చేశారు. యేసుప్రభు శిష్యులు యేసుప్రభు చేసినటువంటి అద్భుతాలను కన్నులారా చూసిన వాళ్ళే, కనులారా చూశారు. వాళ్ళు కూడా ఆయన చేసిన లాంటి కార్యాల కంటే కూడా గొప్పవే చేశారు. ప్రభువే చెప్పాడు, వీటికంటే కూడా మీరు గొప్ప కార్యాలు చేస్తారు అని. కానీ ప్రభు ఉన్నప్పుడు కాదు, ప్రభు లేనప్పుడు పరలోకానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రభు చేసిన వాటికంటే కూడా గొప్ప కార్యాలు చేయగలిగారు. ఎప్పుడు? వారి విశ్వాసం వృద్ధి పొందిన తర్వాత. ప్రభుతో ఉన్నారు అనేక సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు ప్రభు చేసిన అద్భుతాలను కన్నులారా చూసిన వాళ్ళు, కానీ వాళ్ళ విశ్వాసం అభివృద్ధిలోకి రాలే. కొన్నిసార్లు వాళ్ళు అల్ప విశ్వాసులు అయ్యారు, కొన్ని సందర్భాల్లో అవిశ్వాసులుగా ప్రవర్తించారు. ప్రభు కొరకు ధైర్యంగా నిలబడతామని చెప్పిన వాళ్ళు ఒక్కళ్ళు ఉండకుండా పారిపోయారు, భయపడి పారిపోయారు. ఆయన ఎవరో మాకు తెలియదు అన్నట్లుగా ప్రవర్తించారు. మళ్ళీ తిరిగి పాత వృత్తి, జాలర్ వృత్తి చేసుకోవడానికి వెళ్ళిపోయారు.
అవిశ్వాసులు. ప్రభు అంటాడు, అల్ప విశ్వాసులారా, మీతో నేను ఎంతకాలం ఉంటాను? మీతో నేను ఎంత? వాళ్ళ విశ్వాసం అంతగా అభివృద్ధిలోకి రాలేదు. విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా, మీతో నేను ఎంతకాలం ఉంటాను అంటాడు ప్రభు. అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డావు అంటాడు. ఇశ్రాయేల్లో ఎవరికైనా నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని శిష్యులను ఉద్దేశించి చెప్పిన మాటే అది. కాబట్టి శిష్యులు కూడా, అపోస్తలులు కూడా అడిగారు ప్రభువుని, ప్రభు ఆమె విశ్వాసాన్ని వృద్ధి పొందించు. దేవుని మీద మనకున్నటువంటి విశ్వాసం దినదినం అభివృద్ధి చెందాలండి. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలన్నాడు. ఆవగింజంత విశ్వాసం. ఆవగింజను గురించి చెప్తాడు కదా ఉపమానంలో, మత్తయి సువార్త 13లో. అది భూమి మీద ఉన్నటువంటి విత్తనాలన్నింటిలో చిన్నదే. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13, 31, 32. పరలోక రాజ్యం ఒకడు తీసుకుని తన పొలంలో విత్తిన ఆవ గింజను పోలి ఉంది. అది విత్తనములన్నిటితో చిన్నదే, కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించున్నంత చెట్టు అవుతుంది అన్నాడు. చిన్నదే విత్తనాలన్నిటిలో, కానీ అది ఎదిగినప్పుడు, దాన్ని భూమిలో విత్తినప్పుడు అది మొలిచి ఎదిగి ఫలించి ఆకాశ పక్షులు వచ్చి నివసించేంత గొప్పదవుతుందంట. మన విశ్వాసాన్ని ఆవగింజతో పోల్చాడు ప్రభు. అంటే విత్తనం చిన్నదన్నట్టు విశ్వాసం అనేది మన జీవితాల్లో చిన్నదైన అద్భుతమైన గొప్ప గొప్ప కార్యాలు దేవుని నామం పేరట జరిగిస్తుంది. మనలో ఉన్నటువంటి విశ్వాసం, మనలో ఉన్నటువంటి విశ్వాసం అద్భుతాలు చేస్తుంది, ఆశ్చర్య కార్యాలు చేస్తుంది, ఊహించని కార్యాలు చేస్తుంది విశ్వాసం. కాబట్టి మన విశ్వాసంలో అభివృద్ధి చెందాలి. ఆమె విశ్వాసం అభివృద్ధి అవుతున్నట్లు మనం చూస్తాం. దేవుడు నాకు మరి ఒక కుమారుని ఇస్తాడు, మరి ఒక కుమారుని దయచేయునుగాక అనుకొని అతనికి యోసేపు అని పేరు పెట్టింది. మరొక బిడ్డనిస్తాడు. ఇచ్చాడా లేదా? అతను బెన్యామీను. ఆ తర్వాత రాబోయే అధ్యాయాలు మనం చూస్తాం. ఇంకా మనం చూస్తే 25వ వచనం నుంచి ఆఖరి వరకు, 25 నుంచి 34 వరకు యాకోబు లాబానుల సంభాషణ మనం చూస్తున్నాం. యాకోబు లాబాను అడుగుతున్నాడు, నన్ను పంపించేయి, నేను నా భార్య బిడ్డలు నా దేశానికి వెళ్ళిపోతాం. వాళ్ళ కోసమే ఎప్పటి వరకు నేను కొలువు చేశాను కదా అంటున్నాడు. 26వ వచనం, నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించుము, అప్పుడు నేను వెళ్ళేదను, వారి కోసము నేను నీకు కొలువు చేసేది, వాళ్ళ కోసమే నేను కొలువు చేశానంటున్నాడు. యాకోబు నమ్మకమైన భర్త తన భార్యల కోసం, తన బిడ్డల కోసం కష్టపడుతున్నాడు. వాళ్ళ కోసం కొలువు చేశాడు 20 సంవత్సరాలు. భార్యను సంపాదించుకోవడానికి, బిడ్డలను కని వాళ్ళ కొరకు ఏదో ఒకటి సమకూర్చి పెట్టాలి. వాళ్ళ కోసం కొలువు చేశాడంట. మంచి భర్త యాకోబు, మంచి తండ్రి యాకోబు. భార్య కోసం, బిడ్డల కోసం కొలువు చేశాడు. మంచుకు తడిశాడు, ఎండకు ఎండాడు, తన యావత్ శక్తితో కొలువు చేశాడు.
మంచి తండ్రి, మంచి భర్త. నిజమే, ఈనాడు మంచి తండ్రిగా ఉండాలి, నువ్వు మంచి భర్తగా ఉండాలి. అలా ఉంటున్నావా లేదా? ఒకసారి నువ్వు పరీక్ష చేసుకో. మంచి తండ్రిగా ఆలోచించు, మంచి భర్తగా ఆలోచించు. చాలామంది తాగేసి, చూడండి, చాలామంది డబ్బు సంపాదిస్తారు, తాగుడికి, వ్యసనాలకి బానిసలైపోతారు. కొంతమంది కుటుంబ పరిస్థితులు అసలు పట్టించుకోరు. కుటుంబాన్ని పోషణ కొరకు, బిడ్డల పోషణ కొరకు ఏమీ ఇవ్వరు, ఏమి చేయరు. భార్యని, బిడ్డల్ని వేధిస్తూ ఉంటారు. కొంతమంది భార్యల గయ్యాళతనాన్ని బట్టి కూడా భర్తలు ప్రవర్తిస్తూ ఉంటారులేండి, అది వేరే సంగతి. కొంతమంది భార్యలు గయ్యాళ్ళలాగా ప్రవర్తిస్తారు, అందుకు భర్తలు కొంతమంది కఠినమైపోతూ ఉంటారు. కుటుంబం పాడైపోవాలంటే భర్త ఒకటే కాదండి, భార్య కూడా ఉంటుంది. ఇప్పుడు 2 చేతులు కలిస్తేనే చప్పట్లో సౌండ్ వస్తుంది. అలాగా భార్య భర్తలు అన్యోన్య దాంపత్యాన్ని కలిగి ఉండాలి. ఒక మంచి తండ్రి, ఒక మంచి భర్తగా యాకోబు వారి కోసం ప్రయాసపడుతున్నాడు. కొంతమంది ఎంత ప్రయాసపడి సంపాదించి వెనకేసి భార్య బిడ్డల కోసం దాచిపెట్టినా కొంతమంది భార్యలు తమ భర్తల యొక్క శ్రమను గుర్తించరు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. భర్త ఎంత కష్టపడి, ఎంత బాధపడి, ఎన్ని తిప్పలు పడి, కొన్నిసార్లు నిద్రాహారాలు మానుకుని, కొన్నిసార్లు కుటుంబ శ్రేయస్సు కోసం, తన కోసం, తన భార్య కోసం, తన బిడ్డల కోసం అహర్నిశలు కష్టపడే భర్తల శ్రమను కూడా చూడరు చాలామంది. భర్తల శ్రమను కూడా చూడరు. చాలామంది భార్యలు భర్తల్ని ఎలా చూస్తారు తెలుసా? డబ్బు తీసుకొచ్చే సాధనంగానే చూస్తారు. కష్టపడాలి, పని చేయాలి, తెచ్చి దాచిపెట్టాలి, అభివృద్ధి చేయాలి, అంతే. అదే చూస్తారు. ఒక యంత్రంలాగా పని చేయించుకుంటారు కొంతమంది భార్యలు తమ భర్తలను. సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఈ విషయాలన్నీ, కల్పించుకు నేను చెప్పట్లే. కొంతమంది నా గురించి చెప్పారు, లేదా కొంతమంది వీళ్ళ గురించి చెప్పారు అనుకునే అలవాటు ఉంది మీలో కొంతమందికి. ఎవడి గురించి ఏంటి? నీ గురించి చెప్తున్నారు, నా గురించి చెప్తున్నారు, అంతే. వాక్యం నా గురించి కూడా మాట్లాడుతుంది. ఇప్పుడు చెప్తున్నానంటే నా భార్యని, బిడ్డల్ని సరిగ్గా చూస్తున్నానా లేదా? నేను కూడా అనుకుంటున్నానుగా, నాకు కూడా గుచ్చుకుంటుంది. ఒకళ్ళని ఉద్దేశించి ఎప్పుడు ప్రసంగాలు చేయరు, అలా అనుకోకుండా. కొంతమందికి ఇదే పని, ఇంకా ఇదిగో నీ గురించి చెప్పారు, ఇదే పని. ఇంకా అరే వాక్యం ఇది అందరి గురించి చెప్తుంది, అందరికీ మాట్లాడుతుంది అనుకోరు. వాళ్ళ జీవితాలకు అన్నం ఎంచుకోరు, వాళ్ళ తప్పులేమో ఎంచుకోరు, ఎదుటి వాళ్ళ తప్పులు మాత్రం ఇదిగో నీకే. కొంతమంది వాక్యం గురించి కూడా వాదం పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. మనుషులు ఉద్దేశించి ఇది చెప్తారండి, దేవుని వాక్యం ఇది. ఇప్పుడు సందర్భం వచ్చిందా లేదా? కొలువు చేశాడంట. ఎందుకు కొలువు చేశాడని ఉంది? 26వ వచనం చదవండి. నా భార్యలను, నా పిల్లలను నాకు అప్పగించు, అప్పుడు నేను వెళ్ళిపోతాను, వారి కోసం నేను నీకు కొలువు చేశాను. 20 ఏళ్ళు తిప్పలు పడ్డాడు, 20 సంవత్సరాలు. గొర్రెలు గాయడం అంటే మాటలండి, మందను గాయడం అంటే. ఆలోచించేయండి. ఎలా చేశాడంటే కొలువు? నమ్మకంగా చేశాడు. నేను ఎలాగ నీకు కొలువు చేశాను అంటున్నాడు. 19వ వచనం, నేను నీకెట్లు కొలువు చేసిదునో నీ మందలు నా దగ్గర. 30వ వచనం, 29వ వచనం, నా యొద్ద ఎలా ఉన్నాయి అది నీకు తెలుసు. నేను ఎలా నీకు కొలువు చేశాను అంటున్నాడు. నమ్మకంగా కొలువు చేశాడు, నమ్మకంగా పని చేశాడు. అతడు సోమరు కాదు, నమ్మకంగా చేశాడు. ఇంకా అంటాడు,
నేను రాకముందు నీకు ఉన్నది కొద్దిగానే ఉంది, అయితే ఇప్పుడు అది బహుగా అభివృద్ధి పొందింది. నేను పాదం పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. 27వ వచనం అంటాడు, లాభానే అంటాడు 27వ వచనంలో, నీ కటాక్షం నా మీద ఉన్నట్లా నా మాట విను, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించానని శకునము చూసి తెలుసుకున్నాను. శకునం చూసి తెలుసుకున్నాను. నిన్ను బట్టే యెహోవా నన్ను ఆశీర్వదించాడు. నేను పాదం పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాడు అంటున్నాడు. ఆలోచించేయండి. ఇలాంటి సాక్ష్యాన్ని మనం పొందగలగాలి. మనం నమ్మకంగా పనిచేస్తే దేవుడి నామానికి మహిమ కలుగుతుంది. యాకోబు తన పనిలో నమ్మకంగా చేశాడు. నన్ను పంపించేవయ్యా బాబు అంటే లాభాన్ని ఏమంటున్నాడు, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించాడని చెప్తున్నాడు. మనం ఉన్న స్థలాల్లో మనల్ని బట్టి ఇతరులు ఆశీర్వదించబడేటట్లు మనం గ్రహించాలి, ఇతరులు గ్రహించాలి. ఈ అనుభవం మనలో ఉండాలి. 30వ వచనంలో ఏమన్నాడు, నేను పాదం పెట్టిన చోట యెహోవా నిన్ను ఆశీర్వదించాడు అని ధైర్యంగా చెప్తున్నాడు. మనం ఉన్న స్థలాల్లో మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నావా, కీడుకరంగా ఉన్నావా? మనం ఉన్న స్థలాల్లో మనల్ని బట్టి ఇతరులు ఆనందిస్తున్నారా, బాధపడుతున్నారా? అది మనం పరీక్షించుకుని ఆశీర్వాదకరంగా ఉండేటట్లు మనం చేయాలి. ఈ అనుభవం యోసేపులో కూడా చూస్తాం. యోసేపు ఎక్కడుంటే అక్కడ దేవుడు అతన్ని బట్టి అక్కడ ఉన్న ప్రాంతాన్ని ఆశీర్వదించాడు. ఇంకా 31 నుంచి 34 వచనం వరకు యాకోబు లాబానుతో తన జీతాన్ని గురించి మాట్లాడుతున్నాడు. నా న్యాయ ప్రవర్తనే నాకు ఆధారం అంటాడు. చూడండి, ముప్పై 33వ వచనం, ఇక మీదట నాకు రావాల్సిన జీతం గురించి నువ్వు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనే నాకు సాక్ష్యం. అంటే యాకోబులో ఏముంది, న్యాయ ప్రవర్తన చూడగలం. యోబుని గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు. నిశ్చయముగా నువ్వు నన్ను ప్రేరేపించు అతను పాడు చేయడానికి, అయినా అతని యథార్థతను అతడు వదలలేదంటాడు ప్రభు. కాబట్టి మనలో కూడా న్యాయ ప్రవర్తన ఉండాలి, న్యాయం కనపడాలి. పాపుల నడకలో న్యాయం కనపడదు, కానీ దేవుని బిడ్డల జీవితాల్లో న్యాయమే కనబడాలి. దేవుడు కోరేది అదే. మీకా గ్రంథం 6వ అధ్యాయంలో ఏమన్నాడు, మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దేన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దహన బలులు అక్కర్లా, వేలాది నదులంత విస్తారమైన తైలం ఆయనకు సంతోషం కలిగించదు. మన అతిక్రమాల కొరకు మన బిడ్డలనిచ్చినా, మన పాప పరిహారానికి మన గర్భఫలాన్ని ఇచ్చినా ప్రయోజనం లేదు. కానీ ప్రభు చెప్పింది ఏంటో తెలుసా, న్యాయంగా నడుచుకో, కనికరం కలిగి ఉండు, కనికరాన్ని ప్రేమించు, దేన మనస్సు కలిగి నీ తండ్రి ఎదుట ప్రవర్తించు. ఇదే ప్రభు అడుగుతున్నాడు అంట. న్యాయంగా నడుచుకో ఏమంటున్నాడు, న్యాయంగా నడుచుకోవయ్యా. కాబట్టి న్యాయ ప్రవర్తన కలిగిన వాడు యాకోబు చెప్పిన మాటలకు లాభాన్ని సమ్మతిస్తున్నాడు. అవును నిజమే అన్నట్టు. ఒకటి గమనించండి, దేవుని బిడ్డలుగా మనలో కూడా న్యాయమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఇంకా తర్వాత మందలు అభివృద్ధి అవ్వడానికి యాకోబు కొన్ని ప్రయోగాలు చేశాడు. తన స్వప్రయోజనం వల్ల, తన సొంత ప్రయత్నం వల్ల ఏమీ ఒరగదండి, దేవుడే చేయాలి.
దేవుడే చేయాలి. దేవుడే చేయాలి. మచ్చలు పొడలు గలవన్నీ కూడా నీకు జీతం అవుతుంది అన్నప్పుడు మందలన్నీ కూడా బలంగా ఉన్నవన్నీ కూడా మచ్చలు పొడలు కలిగినవే కన్నాయంట. అలాగా యాకోబు మందను దేవుడు అభివృద్ధి చేశాడు. బలహీనంగా ఉన్నాయన్నీ కూడా యాకోబు లాభానికి వెళ్ళి బలమైనవన్నీ కూడా యాకోబుకు వచ్చినాయి. ప్రభుకు తెలుసు, ప్రభు న్యాయవంతుడండి. తన మందలు అభివృద్ధి అయ్యే విధంగా అతను చూసుకున్నాడని రాసింది, కానీ చేనారు చెట్ల యొక్క చువ్వలు తొక్కలోసి నీళ్ళలో పెట్టినట్టుగా మనకు కనపడదు. కానీ దేవుడే ఆ పని చేశాడు. దేవుడే. కాబట్టి మన ప్రయత్నాల వల్ల మనం అభివృద్ధిలోకి రాలేము. మన ప్రయత్నాల వల్ల మనం ఎప్పుడు అభివృద్ధిలోకి రాలేం. దేవుడే చేయాలి. దేవుడే చేయాలి. కాబట్టి యాకోబులాగా మనం కూడా నమ్మకస్తులుగా, ఒక చక్కటి భర్తగా, చక్కటి తండ్రిగా, చక్కటి యజమానుడుగా, న్యాయ ప్రవర్తన కలిగిన వాడుగా, నమ్మకత్వాన్ని కలిగిన వాడుగా, శ్రమ పడేవారుగా మనం ఉండాలి. అప్పుడు దేవుడు మన న్యాయ ప్రవర్తన, మన నమ్మకత్వాన్ని చూసి దేవుడు మనల్ని, మన కుటుంబ పరిస్థితులను ఆశీర్వదిస్తాడు. అటు ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలోనికి ప్రభువు మనల్ని అందరినీ నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్.